హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి మరొక రిపీటెడ్ ప్రశ్నలు, ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ప్రీవియస్ పేపర్లు కనుక అబ్జర్వ్ చేస్తే తప్పనిసరిగా మనకి 3 ప్రశ్నలు కానీ 2 ప్రశ్నలు కానీ కనిపిస్తున్నాయి. కాబట్టి మినిమం వేసుకున్నా సరే 2 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక చిన్న టాపిక్, చాలా ఈజీగా మార్కులు వచ్చే టాపిక్ కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశ్నలకు డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఈ ఏరియా నుంచి రిపీట్ అవుతుంది అని అంటున్నాం. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్లో ఉండే ప్రతి ప్రశ్నని సాల్వ్ చేయండి. అలాగే వాడిచ్చినటువంటి ప్రశ్నలు కూడా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనకి ఆ ఎగ్జామినర్ యొక్క స్థాయి ఎలా అడుగుతున్నాడో తెలుస్తుంది. అలాగే మీ నోట్స్లో ఉన్నటువంటి ప్రతి లెక్కను కూడా సాల్వ్ చేసుకోండి. తప్పనిసరిగా మనకి 2 మార్కులు వస్తాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రశ్నలు చూడండి ఒకసారి. ఇది పేక మొక్కలకి సంబంధించిన ప్రశ్న. ఇది కూడా మనకి పేక మొక్కలకి సంబంధించిన ప్రశ్న. ఇది మనకి పాచికలకి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. జస్ట్ పాచ్ చేసి వీలైతే చేసేసి మీ దగ్గర ఉన్న లెక్కలు కూడా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని లెక్కలు సాల్వ్ చేస్తారనుకోండి, వీడియో క్లోజ్ చేసేయండి, టైం కూడా వేస్ట్ చేయొద్దు. ఓకే, లేదు మనం విందాము అనుకుంటే కనుక వీడియోని పూర్తిగా వాచ్ చేయండి, నోట్స్ రాసుకుంటూ ఉండండి. కాన్సెప్ట్ని ఎలా ఈజీగా మాట్లాడుతున్నామో, ఏ పదాలు వాడుతున్నామో అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ఇది నాణాలకి సంబంధించిన ప్రశ్న. ఇది కూడా మనకి నాణాలకి సంబంధించిన ప్రశ్న. ఇది మనకి పాచికలకి సంబంధించిన ప్రశ్న. అంటే ఎగ్జామినర్ మనకి ఏ పేక ముక్కలకి సంబంధించి, కాయిన్స్కి సంబంధించి, నాణాలకి సంబంధించి ఇలా ఈ 3 యాంగిల్స్ డిస్కస్ చేసుకుంటున్నాడు. అందుకని ముందుగా ప్రాబబిలిటీ అంటే కనుక సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక సంభావ్యత అంటే కనుక అర్థం ఏంటి అంటే ఉన్నటువంటి మొత్తము అవకాశాలలో అంటే మనకున్నటువంటి మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలనే ప్రాబబిలిటీ అని చెప్తాం. మనకు కావలసిన అవకాశాలు, మొత్తము అవకాశాలలో మనకు కావలసినటువంటి అవకాశాలు, మనకు కావలసినటువంటి అవకాశాలు అంటే జరగడానికి ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో ఆ అన్న అవకాశాలలో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానినే మనం చెప్తాం అంటే ప్రాబబిలిటీ అని చెప్తాం. ఓకే, కాబట్టి ఈ మొత్తం అవకాశాలకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మనం అదే నాణాలకి సంబంధించి మాట్లాడామనుకోండి. నాణాలకి సంబంధించి మాట్లాడితే అంటే సింపుల్గా ఒక జిస్టులా మాట్లాడుతున్నాం అనమాట. అంటే సింపుల్గా ఒక సారాంశం మాట్లాడుతున్నాం. క్లాస్లో డీటెయిల్గా మాట్లాడాం కాబట్టి ఈ టైంలో ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు మాట్లాడేసుకుంటున్నాం. నాణాలకి సంబంధించి ఒక కాయిన్ ఎగరేస్తున్నాము అన్నాం అనుకోండి. ఒక కాయిన్ ఎగరేస్తున్నాము అంటే కనుక 2 అవకాశాలు. 2 కాయిన్లు ఎగరేస్తున్నాము అంటే కనుక మనకి 2 × 2 4 అవకాశాలు. ఇక్కడ 2 అవకాశాలు ఎందుకు వచ్చే హెడ్ టైల్ అని అర్థం. అదే మనకి 3 కాయిన్లు ఎగరేసామనుకోండి 2 × 2 8 అవకాశాలు అని అర్థం. అందుకని మనకి ఎన్ని కాయిన్లు ఎగరేస్తున్నారు అని చూస్తాం. ఒక కాయిన్ ఎగరేస్తే 2 అవకాశాలు, 2 కాయిన్లు ఎగరేస్తే కనుక మనకి 4 అవకాశాలు, 3 కాయిన్లు ఎగరేస్తే కనుక 8 అవకాశాలలో మనకు కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి. 2 కాయిన్లు ఎగరేస్తే కనుక 4 అవకాశాలలో మనకు కావాల్సిన అవకాశాలు ఏంటి. ఒక కాయిన్ కనుక ఎగరేస్తే ఉన్నటువంటి 2 అవకాశాలలో మనకు కావాల్సింది ఏంటి. ఇలా మనకి ఒక పదం మాట్లాడుకుంటాం అనమాట. అలాగే డైస్కి సంబంధించి మాట్లాడామనుకోండి. డైస్కి సంబంధించి మాట్లాడితే ఒక డై కనుక ఒక పాచిక కనుక తిప్పితే, ఒక పాచిక కనుక తిప్పితే డై మీద మనకి 6 నెంబర్లు ఉంటాయి. 1 2 3 4 5 6 6 నెంబర్లు ఉంటాయి. అందుకని ఒక డై కనుక తిప్పితే 6 అవకాశాలు అని అర్థం. అదే మనం 2 డైస్ కనుక విసిరేమనుకోండి 6 × 6 36 అవకాశాలు అని అర్థం. 6 × 6 36 అవకాశాలు. అదే మనం 3 డైస్ కనుక విసిరేమనుకోండి
6 × 6 × 6 216 అవకాశాలండి. అంటే ఇప్పుడు 2 డైస్ కనుక విసురుతున్నాము అనగానే ఏం చెప్పొచ్చు అంటే కనుక 2 డైస్ విసురుతున్నామంటే మొత్తం అవకాశాలలో అంటే 36 అవకాశాలలో మనకు కావలసినవి. 3 డైస్ విసురుతున్నామంటే 216 అవకాశాలలో మనకు కావలసినవి. అదే మనకు సింగిల్ డై విసురుతున్నామంటే 6 అవకాశాలు మొత్తం కాబట్టి మొత్తము 6 అవకాశాలలో మనకు కావలసినవి. ఇలా ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం డైస్కి సంబంధించి మాట్లాడితే. అలాగే పేక ముక్కలకి సంబంధించి కూడా మాట్లాడాడు కాబట్టి దాని గురించి కూడా ఒక చిన్న పదం మాట్లాడేసుకోవచ్చు. పేక ముక్కలకి సంబంధించి కూడా మాట్లాడాడు కాబట్టి మొత్తం పేక ముక్కలు ఎన్ని ఉంటాయంటే 52 ముక్కలు ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటాయి దాంట్లో. ఈ 52 కార్డుల్లో మనకి 26 ఏమో రెడ్ కలరు, 26 వచ్చి బ్లాక్ కలరు, 26 వచ్చి రెడ్ కలరు, 26 వచ్చి బ్లాక్ కలరు. ఈ 26 రెడ్ కలర్లో మనకి ఒకటి హార్ట్ సింబల్ ఉంటుంది, ఒకటేమో డైమండ్ సింబల్ ఉంటుంది. 26 బ్లాక్ కలర్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకటేమో స్పేడ్ ఉంటుంది, ఒకటేమో క్లబ్ ఉంటుంది. ఒకటేమో స్పేడు, ఇంకొకటి ఏముంటుందంటే కనుక మనకి క్లబ్ ఉంటుంది. ఆర్టీన్ అని చెప్పేసి అంటాం. ఇది సారీ స్పేడు, ఇక్కడ మనకి స్పేడ్ ఇది, దీనేమో క్లబ్ కళావర్ అని చెప్తాం. ఓకే, కాబట్టి మనకి ఈ రకంగా మనకి 4 సూట్స్ వస్తాయి. మళ్ళీ ప్రతి దానిలో కూడా మనకి 13 ముక్కలు ఉంటాయి అన్నమాట. డైమండ్ 13, హార్ట్ 13, డైమండ్ 13, స్పేడ్ 13, క్లబ్ 13. ఈ 13 ఎలా డివైడ్ అవుతాయంటే కనుక ఏ అనేది ఒకటి, అలాగే 2 to 10 నెంబర్స్ ఉంటాయి. 2 to 10 నెంబర్స్ ఉంటాయి అంటే 9 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క సూటులో నెంబర్ ఉన్న కార్డులు 9 ఉంటాయి. అలాగే క్లియర్గా ఇంకా ఏముంటుందంటే కనుక జాకీ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, కింగ్ ఉంటుంది. జాకీ, క్వీను, కింగ్ ఈ మూడింటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. జాకీ, క్వీను, కింగు ఫేస్ కార్డ్స్ అంటాం. అందుకని హార్ట్లో జాకీ, క్వీను, కింగు ఫేస్ కార్డ్స్, డైమండ్లో జాకీ, క్వీను, కింగు ఫేస్ కార్డ్స్, అలాగే స్పేడ్లో కూడా 3 ఉంటాయి, క్లబ్లో కూడా 3 ఉంటాయి. అందుకని ఫేస్ కార్డ్స్ అనగానే మనకి ఫేస్ కార్డ్స్ అనేవి మనకి ఈచ్ సూట్లో మనకి 3 చొప్పున 4 సూట్లు కాబట్టి ఫేస్ కార్డ్స్ అనేవి 3 కార్డులు చొప్పున 4 సూట్లు కాబట్టి 4 3 12 కార్డులు వస్తాయి. 4 3 12 కార్డులు వస్తాయి. 4 3 12 కార్డులు వస్తాయి. ఈ 12 కార్డులు ఏంటి అంటే కనుక మనకి 6 ఏమో రెడ్ కలరు, 6 ఏమో బ్లాక్ కలరు. 6 ఏమో రెడ్ కలర్లో ఉంటాయి, 6 ఏమో రెడ్ కలర్లో ఉంటాయి. అంటే ఇందులో 3, హార్ట్లో 3, డైమండ్లో 3, ఇదొక 3, ఇదొక 3, 6 వస్తాయి. అలాగే బ్లాక్ కలర్లో కూడా మనకి 6 వస్తాయి. ఇందులో ఒక 3, ఇందులో ఒక 3 వస్తాయి. అలా మనకి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని అంటే కనుక మనకి 12. అలాగే ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే కనుక మనకి ఒక్కొక్క సూట్లో ఒకటి ఉంటాయి కాబట్టి 4 కార్డులు వస్తాయి. అందుకని ఈ ఫేస్ కార్డ్స్ని ఈ ఆస్ కార్డ్ని 4టిని కలిపాం అనుకోండి హానర్ కార్డ్స్ అని చెప్తాం. ఈ 4 కార్డులని కలిపి హానర్ కార్డ్స్ అని చెప్తాం. ఓన్లీ కేని మాత్రం అక్కడ బొమ్మలు ఉంటాయి కాబట్టి మనకి ఇచ్చినటువంటి పేక ముక్కలు గమనిస్తే వీటి మీదే బొమ్మలు ఉంటాయి. అందుకని వీటిని ఫేస్ కార్డ్స్ అంటాము. ఈ 4టిని కలిపి మనం హానర్ కార్డ్స్ అంటాం. 4టిని కలిపి అయితే హానర్ కార్డ్స్ అంటాం. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. అలాగే నెంబర్ కార్డ్స్కి సంబంధించి మాట్లాడితే నెంబర్ కార్డ్స్ ఒక్కొక్క సూట్లో 9 కార్డులు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక్కొక్క కార్డులో నెంబర్ కార్డ్స్ అంటే 2 to 10 9 కార్డులు. హార్ట్లో 9, డైమండ్లో 9, స్పేడ్లో 9, క్లబ్లో 9. అలా నెంబర్ కార్డ్స్ ఎన్ని వస్తాయి అన్నాం అనుకోండి. టోటల్గా మనకి నెంబర్ కార్డ్స్ 9 కార్డులు చొప్పున 4 సూట్లు కాబట్టి 36 కార్డులు వస్తాయి. 36 కార్డులు వస్తాయి. ఇందులో 18 ఏమో రెడ్ కలరు, 18 ఏమో బ్లాక్ కలరు.
అందుకని కలర్ కూడా కావాలని డివైడ్ చేసుకోవచ్చు, మనం ఆలోచించుకోవడమే. అంటే ఇప్పుడు నెంబర్ కార్డులు 36 అనగానే నెంబర్ లేని కార్డులు కూడా నువ్వు ఆలోచించాలి. ఫేస్ కార్డ్స్ 12 అనగానే ఫేస్ లేని కార్డ్స్ అన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఇలా మనకి ఎప్పుడైతే మనకి చిన్న ఒక బేసిక్స్ తెలిసాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే కనుక లెక్కలు మనం చాలా స్పీడ్గా వేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ ఆ బేసిక్స్ ఎప్పుడైతే తెలుస్తున్నాయో లెక్కలు చేస్తున్నప్పుడు మనం చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. కాబట్టి ప్రాబబిలిటీ అనగానే ఏం చెప్పుకోవచ్చు, మొత్తము అవకాశాలలో మనకు కావలసినటువంటి అవకాశాలు అని చెప్పొచ్చు. మొత్తము అవకాశాలలో మనకు కావలసినటువంటి అవకాశాలు అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ మనం నాణాలతో స్టార్ట్ చేద్దాము, తర్వాత పాచికల దగ్గరికి వద్దాం, తర్వాత పేక ముక్కలకి సంబంధించి లెక్కలు చేద్దాం. కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా లెక్కలు అవుతాయో. అందుకని కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇలాంటి లెక్కలు మళ్ళీ సేమ్ లెక్క రిపీట్ అవ్వకపోవచ్చు, కానీ ఇలాంటి ఏరియాస్ ఇలాంటి మోడల్స్ లెక్కలోనే రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మనకి లెక్క చేయడం అనేది ఇంపార్టెంట్, సేమ్ లెక్క రావాలని రూల్ లేదు. ఓకే అండి, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాబబిలిటీ అడిగాడు కాబట్టి ప్రాబబిలిటీ అనగానే ఏం చెప్పుకుంటున్నాము, మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు, మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు. ఎప్పుడైతే మనకి 3 నాణ్యాలు ఎగరేస్తున్నాను అని అన్నాడో మొత్తం అవకాశాలు ఎంత అంటే కనుక 8 అవకాశాలలో అని అర్థం. ఇంకా డైరెక్ట్గా అలా పదం పడాలి. మొత్తము అవకాశాలలో 3 నాణ్యాలు ఎగరేస్తున్నాము అనగానే 3 నాణ్యాలు ఎగరేస్తున్నాము అనగానే 2 × 2 × 2 8. 2 నాణ్యాలు ఎగరేస్తున్నాము అనగానే 2 × 2 4. అందుకని క్లాసులో క్లియర్గా మనకి కాయిన్స్కి సంబంధించి లెక్కలు చెప్పేటప్పుడు మొత్తం అవకాశాలు అంటే 8 అని చెప్పుకుంటున్నాం. మొత్తం అవకాశాలు అంటే 8, కానీ కాయిన్స్ ఎగరేసినప్పుడు పాస్కల్ త్రిభుజాన్ని ఉపయోగించుకొని చాలా స్పీడ్గా చూస్తూ సమాధానం చెప్పేలాగా ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటది అంటే కనుక, ఒక కాయిన్ ఎగరేస్తున్నాను అంటే కనుక 1 1, 2 కాయిన్లు ఎగరేస్తున్నాడు అన్నాడు అనుకోండి 1 2 1 పాస్కల్ త్రిభుజానికి సంబంధించి. 3 కాయిన్లు ఎగరేస్తున్నాను అనగానే 1 3 3 1. ఇదే పాస్కల్ త్రిభుజాన్ని వాడుకొని మనం చక్రవడ్డీకి సంబంధించి లెక్కలు కూడా చేయొచ్చు అని చెప్పాను. కాబట్టి ఒక కాయిన్ ఎగరేస్తున్నాడంటే 1 1, 2 కాయిన్లు ఎగరేస్తున్నాను అంటే కనుక 1 2 1, 3 కాయిన్లు ఎగరేస్తున్నాను అంటే కనుక 1 3 3 1, 4 కాయిన్లు ఎగరేస్తే 1 4 6 4 1 అని చెప్తాం. కాబట్టి ఎప్పుడైతే మనకి 3 కాయిన్లు ఎగరేస్తున్నాను అని చెప్పాడో క్లాసులో చెప్పినట్టుగా సింపుల్గా చిన్న పదాలు 1 3 3 1, 1 3 3 1, 3 కాయిన్లు ఎగరేస్తున్నాను అనగానే 1 3 3 1 పక్కన రాసుకోగానే క్లియర్గా హెడ్స్ని కానీ టైల్స్ని కానీ టార్గెట్ చేయండి. అంటే నేను అక్కడ టైల్స్ అనే పదం వాడాడు కాబట్టి, బొరుసు అనే పదం వాడాడు కాబట్టి నేను కూడా టైల్స్ అనే పదాన్ని టార్గెట్ చేసుకుంటున్నాను. ఎలాగా అంటే కనుక ఇది 3 టైల్స్కి సంబంధించింది కాబట్టి 3 కాయిన్స్ కాబట్టి 3 టైల్స్. బ్యాక్ వచ్చేయండి 2 టైల్స్, 1 టైలు, 0 టైలు. లేదు హెడ్స్ కూడా అనుకోవచ్చు, 3 హెడ్స్, 2 హెడ్స్, 1 హెడ్, 0 హెడ్స్ అని చెప్తాం. ఇప్పుడు దీనిని బట్టి వాడు ఏ ప్రశ్న ఇచ్చినా సమాధానం చెప్పేయచ్చు. ఇంకా వాడు ఎన్ని రకాల ప్రశ్న డిజైన్ చేసినా హ్యాపీగా అక్కడ చూస్తూ మాట్లాడేయచ్చు. ఓకే, కాబట్టి సింపుల్గా 3 నాణ్యాలు ఎగరేస్తున్నాను అనగానే 1 3 3 1. చక్రవడ్డీకి సంబంధించి కూడా మనకి 3 ఇయర్స్కి సంబంధించి చక్రవడ్డీ కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ 1 3 3 1 కూడా వాడుకొని చెప్పుకుంటాం. అందుకని మల్టీ యూజ్డ్ కింద పనిచేస్తుంది. అందుకని ఇక్కడ హెడ్స్ అని రాసుకోవచ్చు, టైల్స్ అని రాసుకోవచ్చు, మీది ఏది కనుగొనండి అనిపిస్తే రాసుకోవచ్చు. వాడు అడిగిన ప్రశ్నను బట్టి రాసుకోండి. చూడొకసారి, కనీసం 2 వరుసలు అని చెప్పాడు. కనీసము 2 వరుసలు. కనీసం 2 వరుసలు అంటే మీనింగ్ ఏంటి మనకి? 2 టైల్స్ అయినా కావచ్చు, లేదా 3 టైల్స్ అయినా కావచ్చు. కనీసం 2 అంటే 2 అవ్వచ్చు, 2 కంటే ఎక్కువ అని అర్థం. 2 అవ్వచ్చు, 2 కంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనకి 2 టైల్స్ 2 కంటే ఎక్కువ అంటే కనుక దీనికి 2 టైల్స్ అంటే 3, 2 కంటే ఎక్కువ అంటే కనుక మనకి ఇది 3 టైల్స్. అంటే మనకి సమాధానం ఎంత అంటే 3 + 1 4. కనీసము 2 అనగానే 2 టైల్స్ కావచ్చు అంటే ఇక్కడ 3 అవకాశాలు.
3 టైల్స్ కావచ్చు, ఇది ఒక అవకాశం. అంటే టోటల్గా ఎంత? 4. అందుకని మొత్తం 8 అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు ఏమున్నాయంటే 2 టైల్స్ కావచ్చు, కనీసం 2 అని చెప్పాడు. కనీసం 2 అంటే కనుక 2 కావచ్చు, అంటే ఇవి ఒక 3 అవకాశాలు. 3 టైల్స్ కావచ్చు కాబట్టి ఇది ఒక అవకాశం. టోటల్గా 4 అవకాశాలు. అందుకని 4/8 అనగానే ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక క్లియర్గా 4 ఒకట్లు 4 రెళ్ళు. అంటే సమాధానం ఎంత అంటే కనుక 1/2 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 1/2 చెప్పుకోవచ్చు. కనీసము అంటే కనుక వాడు కనీసం 1 అంటే 1 లేదా 1 కంటే ఎక్కువ తీసుకోవాలి. 2 పదాలు వాడతాడు. కనీసము అనే పదాన్ని వాడతాడు. లేదు అనుకుంటే కనుక మహా అయితే అంటాడు. ఈ 2 పదాల్లో ఏదో పదాన్ని టార్గెట్ చేస్తూ ప్రశ్న అడుగుతాడు. కొంచెం కష్టంగా ఇవ్వాలనుకుంటే, సింపుల్గా అవ్వాలనుకుంటే కనుక 2 టైల్స్ పడే సంభావిత ఎంత, లేదా 3 టైల్స్ పడే సంభావిత ఎంత అని సింగిల్ ప్రశ్న అడుగుతాడు. కొంచెం వాడు కాంప్లికేట్ చేద్దాం అనుకుంటే ఈ 2 పదాలు వాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కనీసము అంటే వాడు ఏ నెంబర్ అయితే చెప్తాడో అది కావచ్చు, దానికంటే ఎక్కువ. మహా అయితే మ్యాక్సిమం అని అర్థం. అది ఇంకా దాటి వెళ్ళకూడదు, దాని లోపు ఉండొచ్చు. ఓకే అండి. ఇప్పుడు మహా అయితే 2 బొరుసులు అని చెప్పాడు అనుకోండి, మ్యాక్సిమం 2 ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. ఓకే, కాబట్టి సమాధానం ఎంత అంటే 1/2. సేమ్ నాణ్యాలకి సంబంధించి మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ప్రాబబిలిటీ అనగానే మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు. ఎప్పుడైతే మనకి మొత్తం అవకాశాలు అనగానే 3 నాణ్యాలు అని చెప్పాడు. 3 నాణ్యాలు అనగానే 8 అవకాశాలలో ఎప్పుడైతే మనకి 3 నాణ్యాలు అని చెప్పాడో అప్పుడు క్లియర్గా మనం ఏం చెప్తున్నాం? 1 3 3 1. 2 నాణ్యాలు అయితే కనుక 1 2 1 అని రాసుకుంటే చాలు. రాసిన తర్వాత ఏం చెప్తున్నాం? ఇక్కడ వాడు ఏదో ఒక పదం, హెడ్డో టైలో ఏదో పదం టార్గెట్ చేస్తారు కాబట్టి నువ్వు కూడా దాన్నే టార్గెట్ చేసుకో. 3 కాయిన్స్ కాబట్టి 3 హెడ్స్ కావచ్చు, 2 హెడ్స్ కావచ్చు, 1 హెడ్ కావచ్చు, అలాగే 0 హెడ్ కావచ్చు. కాబట్టి 3 హెడ్స్ 2 హెడ్స్ 1 హెడ్ 0 హెడ్. మనం హెడ్స్ టార్గెట్ చేస్తే హెడ్ రాసుకోండి, టైల్స్ టార్గెట్ చేస్తే టైల్స్ రాసుకోండి, అంతే. ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసుకోండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే కనుక గరిష్టంగా ఒక బొమ్మ అని చెప్పాడు. గరిష్టంగా ఒక బొమ్మ అంటే కనుక ఒక బొమ్మ కావచ్చు, లేదు దానికంటే తక్కువ 0 బొమ్మ కావచ్చు. 0 బొమ్మ అంటే కనుక మనకి అన్ని టైల్స్ అని అర్థం. 0 బొమ్మ అంటే అన్ని టైల్స్ పడడం, అంటే బొమ్మలు పడకూడదు. 0 బొమ్మ అంటే బొమ్మలు పడకూడదు, అన్ని టైల్స్ అని అర్థం. అందుకని మహా అయితే గరిష్టంగా ఒక బొమ్మ అంటాడు. అంటే అదే మనకి హైయెస్ట్ అయి ఉండాలి, దానికంటే తక్కువ అవ్వచ్చు. అందుకని 1 హెడ్ కావచ్చు, దానికంటే తక్కువ అంటే కనుక 0. అంటే 1 హెడ్కి సంబంధించి అయితే కనుక 3, 0 హెడ్ అన్ని టైల్స్ పడడానికైతే కనుక అదొక 1. గరిష్టంగా ఒక బొమ్మ అని చెప్పాడు కాబట్టి మ్యాక్సిమం 1 అయి ఉండాలి, దానికంటే తక్కువ ఉండొచ్చు. అందుకని 3 + 1 ఎంత అంటే 4. అంటే మొత్తం 8 అవకాశాలలో మనకు కావలసిన మ్యాక్సిమం గరిష్టంగా ఒక బొమ్మ అని చెప్పాడు కాబట్టి, 1 హెడ్ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, 0 హెడ్ 1 పాసిబిలిటీ ఉంది. టోటల్గా 4 పాసిబిలిటీస్ వచ్చాయి. అందుకని 4/8 అనగానే 4 ఒకట్లు 4 రెళ్ళు. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 1/2 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 1/2 చెప్పుకోవచ్చు. అలాగా కనీసము మహా అయితే అంటాడు. అందుకని కాయిన్స్ ఎగరేస్తున్నప్పుడు 2 కాయిన్లు కనుక ఎగరేస్తే 1 2 1, 3 కాయిన్లు కనుక ఎగరేస్తే 1 3 3 1. అందుకని మొత్తము అవకాశాలలో అని పదం రాసేయచ్చు అనమాట. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. పాచికలకి సంబంధించి ఒకసారి. పాచికలకి సంబంధించి అనగానే ప్రాబబిలిటీ అనగానే ఏం మాట్లాడుకుంటున్నాం? మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు.
మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు. మొత్తం అవకాశాలు అనగానే 2 పాచికలు అని చెప్పాడు. ఎప్పుడైతే మనకు 2 పాచికలు చెప్పాడో మొత్తం ఎన్ని అవకాశాలు? 36 అవకాశాలు. 6 × 6, ఒక పాచిక అయితే 6, 2 పాచికలు అయితే కనుక 36. ఫస్ట్లో అందుకే స్టార్ట్ చేసాం. ఒక పాచిక అయితే కనుక 6 అవకాశాలు, 2 పాచికలు అయితే కనుక 6 × 6 36 అవకాశాలు. ఇక్కడ క్లియర్గా మనకి ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ మనం అన్నాం అనుకోండి 36 అవకాశాలలో మన రిక్వైర్మెంట్ ఏముందని చూసుకుంటాం. 36 అవకాశాలు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక వాటిపై విభిన్న సంఖ్యలు రావడానికి అని చెప్పాడు. విభిన్న సంఖ్యలు రావడానికి ఉన్నటువంటి 36 అవకాశాలలో మనకి విభిన్న సంఖ్యలు ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే పాచికలకి సంబంధించి డైస్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక మనకి ఇదొక డై, అలాగే ఇదొక డై. దీని మీద పడే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కానీ విభిన్న సంఖ్యలై ఉండాలి. ఈ 2 నెంబర్లో మనకి విభిన్నమైన సంఖ్యలై ఉండాలి. అంటే సేమ్ నెంబర్లు కాకూడదు. సేమ్ నెంబర్లు కాకూడదు అంటే 1 1 కాకూడదు, 2 2 కాకూడదు, 3 3 కాకూడదు, 4 4 కాకూడదు, అలాగే 5 5 కాకూడదు, 6 6 కాకూడదు. అంటే ఇవి కాకూడదు అని చెప్తున్నాం. ఇవి కాకూడదు, విభిన్న సంఖ్యలు కావాలి తప్ప సేమ్ నెంబర్లు అయితే అవ్వకూడదు. అంటే ఈ 36 అవకాశాలలో ఈ 6 అవకాశాలు ఉండడానికి వీలు లేదు అని చెప్తున్నాం. ఈ 36 అవకాశాలలో ఈ 6 అవకాశాలు ఉండడానికి వీలు లేదు, విభిన్న సంఖ్యలు కావాలి. అంటే 1 2 కావచ్చు, 2 1 కావచ్చు, 1 3 కావచ్చు, 3 1 కావచ్చు, అలా డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. అందుకని 36 అవకాశాలలో ఈ 6 అవకాశాలు కాకూడదంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? 30 అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు కావలసిన అవకాశాలు 30. మొత్తం 36 అవకాశాలలో ఈ 6 కాకూడదు అంటే మనకు కావలసినవి 30 ఉన్నాయి. 36లో 6 కాకూడదు అంటే ఇంకా మనకి 30 ఉన్నాయి. అందుకని మనకు కావలసిన అవకాశాలు 30. క్యాన్సిల్ చేస్తే 6 5లు 6 6లు. అంటే సమాధానం ఎంత అంటే కనుక ఏం చెప్పుకోవచ్చు? 5/6 అని చెప్పచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 5/6 అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. అలాగే పాచికలకి సంబంధించి మరొక ప్రశ్న కూడా ఇచ్చేటువంటి ఒకసారి. ఇది కూడా మనకి 2 పాచికలకి సంబంధించింది. ముందుగా ప్రాబబిలిటీ అనగానే ఏం చెప్పుకుంటున్నాం? ప్రాబబిలిటీ అనగానే మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు. ఎప్పుడైతే మనకు 2 పాచికలు అని చెప్పాడో 36 అవకాశాలలో మనకు కావలసినవి అన్నాడు కాబట్టి ఆ 2 పాచికల పైన ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు. ఈ 2 పాచికల పైన ప్రధాన సంఖ్యలు రావాలి. ఈ 2 పాచికల పైన ప్రధాన సంఖ్యలు రావాలి. డైస్ ఏవైతే తీసుకుంటున్నామో వాటికి సంబంధించిన దాంట్లో ఇక్కడ ప్రైమ్ నెంబరే పడాలి, ఇక్కడ కూడా మనకి ప్రైమ్ నెంబరే పడాలి. 2 చోట్ల ప్రధాన సంఖ్య పడాలి. డైస్లో ఉండే నెంబర్లు ఏముంటాయి? డైస్ మీద మనకి 1 2 3 4 5 6 అని చెప్తున్నాం. 1 2 3 4 5 6 అనేవి డైస్ మీద ఉండే నెంబర్లు. ఇందులో మనకి ఏం పడాలంటున్నాం? కేవలం ప్రధాన సంఖ్యలు మాత్రమే పడాలి. మొదటి పాచిక మీద అయినా రెండవ పాచిక మీద అయినా సరే, 2 పాచికల పైన అని చెప్పాడు. అంటే మొదటి పాచిక పైన ప్రైమ్ నెంబర్స్ 2 3 5 పడాలి తప్ప వేరేది కాకూడదు. రెండవ పాచిక పైన కూడా ప్రధాన సంఖ్య అని చెప్పాడు కాబట్టి 2 3 5 అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక 3 అవకాశాలు, ఇక్కడ ఒక 3 అవకాశాలు రెండింటి మీద కావాలి కాబట్టి ఇంటూ అని చెప్తాం. రెండింటి మీద కావాలి కాబట్టి ఇంటూ. ఇక్కడ ఒక 3 అవకాశాలు, ఇక్కడ ఒక 3 అవకాశాలు రెండింటి మీద కలిపి కావాలి కాబట్టి ఇంటూ. అందుకని క్లియర్గా 3 × 3 అనగానే 9 అవకాశాలు వచ్చాయి.
ప్రధాన సంఖ్యలు అవ్వడానికి 3x3 9 అవకాశాలు వచ్చాయి అని అర్థం. మొదటి దాని మీద ప్రధాన సంఖ్యలు 2, 3, 5. రెండవ దాని మీద ప్రధాన సంఖ్యలు 2, 3, 5. అందుకని దాని మీద ఒక 3 అవకాశాలు, దేని మీద ఒక 3 అవకాశాలు, టోటల్గా 9 అవకాశాలు. కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే 3 మనకి దీంట్లో 12 సార్లు పోతుంది, అలాగే 3 12లో మనకి 4 సార్లు పోతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 1/4. సమాధానం ఎంత అంటే 1/4. వాడు ఎన్ని ప్రశ్నలైనా డిజైన్ చేసుకోవచ్చు. ఒకటే ముక్క, మొత్తం అవకాశాలలో కావలసిన అవకాశాలు. ఓకే, ఈ రకంగా మనకి డైస్కి సంబంధించి లెక్కలు అడుగుతున్నాడు. అలాగే కార్డ్స్కి సంబంధించి కూడా లెక్కలు అడిగాడు చూడండి ఒకసారి. కార్డ్స్కి సంబంధించి కూడా లెక్కలు అడిగాడు చూడండి ఒకసారి. కార్డ్స్కి సంబంధించి ఇంకా ఏ లెక్క అయినప్పటికీ ప్రాబబిలిటీ అనగానే మొత్తము అవకాశాలలో కావలసిన అవకాశాలు. ఈ మొత్తం అవకాశాలు వేసినప్పుడు 52 పేక ముక్కలను కలిపినప్పుడు అని చెప్పాడు. ఒక పేక ముక్కను తీస్తానని చెప్పాడు. కాబట్టి క్లియర్గా 52 అవకాశాలలో అని చెప్పడం. 52 అవకాశాలలో 2 కార్డులు కూడా తీస్తూ ఉంటారు. క్లాసులో చెప్పాం, జాగ్రత్తగా చూసుకోండి. 2 కార్డులు కూడా తీయచ్చు. ఆ 2 కార్డులు కూడా ఎట్ ఏ టైం తీస్తున్నారా, ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నారా, అది కూడా చూసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నారా, 2 కలిసి ఎట్ ఏ టైం తీస్తున్నారా. ఇన్ కేస్ ఒకదాని తర్వాత ఒకటి తీస్తే రీప్లేస్ చేస్తూ, అంటే తీసిన తర్వాత మళ్ళీ అదే ముక్కను దాంట్లో పడేసి రెండవ ముక్కను తీయడం కూడా ఉంటుంది. రీప్లేస్ చేయకుండా కూడా మనకి ఇంకొక రకమైన లెక్కలు ఉంటాయి. ఇలా డిఫరెంట్ వేరియేషన్ ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి. అయితే ప్రజెంట్ వాడిచిన లెక్క గమనించినట్టయితే మొత్తం అవకాశాలు అనగానే 52 ముక్కలలో ఒక పేక ముక్కను తీస్తే అది ఎర్రని రంగు కలిగి ఉండాలి, బొమ్మ కలిగి ఉండాలని చెప్పాడు. ఫేస్ కార్డ్ అని చెప్పాడు. ఎప్పుడైతే మనకు ఫేస్ కార్డ్ అని చెప్పాడో, ఎప్పుడైతే మనకు ఫేస్ కార్డ్స్ అని చెప్తున్నాడో, ఫేస్ కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మనకి ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. హార్ట్లో 3 ఫేస్ కార్డ్స్, JQK. డైమండ్లో కూడా JQK. నెక్స్ట్ స్పేడ్లో కూడా JQK. అలాగే క్లబ్లో కూడా మనకి JQK అని చెప్తాం. అలా 12 ఫేస్ కార్డ్స్ వస్తాయి. ఈ 12 ఫేస్ కార్డ్స్ కూడా మనకి 6 ఏమో రెడ్ కలరు, 6 ఏమో బ్లాక్ కలరు. గతంలో కూడా రాసాం. అందుకని వాడు అడిగిన ప్రశ్న ఫేస్ కార్డ్ అయి ఉండాలి, రెడ్ కలర్ అయి ఉండాలని చెప్పాడు. రెడ్ కలర్ అయి ఉండాలి, ఫేస్ కార్డ్ అయి ఉండాలి, రెడ్ కలర్ అయి ఉండాలని చెప్పాడు. అంటే ఎన్ని రాసుకోవాలి, మనకు కావాల్సింది 6. రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ 6, బ్లాక్ కలర్ ఫేస్ కార్డ్స్ 6, ఓన్లీ ఫేస్ కార్డ్స్ అన్నాడు అనుకోండి 12. అందుకని క్లియర్గా మనకి 6/12 అనగానే రెండో ఎక్కం పోతుంది, 2 3 2 26. అంటే సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 3/26. 3/26 3/26 అని చెప్పచ్చు. ఎప్పుడైతే మన కాన్సెప్ట్ బలంగా ఉంటుందో అప్పుడు మనం చాలా స్పీడ్గా సమాధానం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే. అలాగే ఇదే పేక మొక్కలకి సంబంధించి మరొక ప్రశ్న కూడా ఇచ్చాడు ఒకసారి. మళ్ళీ పేక మొక్కలకి సంబంధించింది. ప్రాబబిలిటీ అనగానే మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు. మొత్తము అవకాశాలలో మనకు కావలసిన అవకాశాలు. కాబట్టి మొత్తం అవకాశాలు అనగానే 52 అవకాశాలలో ఫస్ట్ అది రాసేసుకుంటాం. 52 అవకాశాలు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకోవడం ఒకసారి. ఇప్పుడు ఒక పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్కను తీసినప్పుడు అది ప్రధాన సంఖ్యను కలిగిన పేక ముక్కను పొందడానికి ప్రధాన సంఖ్యను కలిగిన నెంబర్ ఉండాలి. అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ప్రధాన సంఖ్యను కలిగిన పేక ముక్క అని చెప్పాడు. అంటే నెంబర్ అయి ఉండాలి, అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. నెంబర్ కార్డ్స్ అనగానే మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి నెంబర్ కార్డ్స్?
2 దగ్గర స్టార్ట్ అవుతాయి. నెంబర్ కార్డ్స్ మనకి 2తో స్టార్ట్ అవుతాయి, 10 వరకు ఉంటాయి. 2తో స్టార్ట్ అవుతాయి, 10 వరకు ఉంటాయి. ప్రతి సూట్లో కూడా ఒక్కొక్క సూట్లో హార్ట్లో అయినా 2 to 10 ఉంటాయి, డైమండ్లో అయినా 2 to 10 ఉంటాయి, స్పేడ్లో కూడా 2 to 10 ఉంటాయి, అలాగే మనకి క్లబ్లో కూడా మనకి 2 to 10 ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 9 కార్డ్స్ చొప్పున టోటల్గా 36 కార్డ్స్ వస్తాయి దాంట్లో. అయితే వాడిన ప్రశ్న ఏంటంటే మనకి ఫస్ట్ ఒక సూటుకి సంబంధించి మాట్లాడదాం. ఒక సూటుకి సంబంధించిన దాంట్లో ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి? ప్రైమ్ నెంబర్ కార్డ్స్. ఒక సూటుకి సంబంధించి ప్రైమ్ నెంబర్ కార్డ్స్ అంటే కనుక క్లియర్గా ప్రైమ్ నెంబర్ కార్డ్స్ అంటే కనుక 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. అంటే ఒక్కొక్క సూటులో మనకి ఒక్కొక్క సూటులో 4 కార్డులు వచ్చాయి. ఒక్కొక్క సూటులో 4 కార్డులు వచ్చాయి. హార్ట్లో 4 ప్రైమ్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి, అలాగే డైమండ్లో కూడా 4 ప్రైమ్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి, స్పేడ్కి సంబంధించిన దాంట్లో 4 ప్రైమ్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి, అలాగే క్లబ్కి సంబంధించిన దాంట్లో కూడా మనకి 4 ప్రైమ్ నెంబర్ కార్డ్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకి ఎన్ని కార్డ్స్ వచ్చినట్టు ప్రైమ్ నెంబర్ కార్డ్స్ అంటే కనుక 16 కార్డ్స్ వచ్చాయి. ప్రైమ్ నెంబర్ కార్డ్స్ మనకి 16 వచ్చాయి. అందుకని మొత్తం 52 కార్డులలో మనకు కావాల్సిన ప్రైమ్ నెంబర్ కార్డులు 16 వచ్చాయి. మొత్తము 52 కార్డులలో ప్రైమ్ నెంబర్ కార్డ్స్ మనకి ఎన్ని వచ్చాయంటే కనుక 16 వచ్చాయి. అంతే, క్యాన్సిల్ చేయండి, సమాధానం అవుతుంది. దీంట్లో మనకి 16లోను 52లో 4 ఏకం పోతుంది, 4 4 4 13. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 4/13 అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 4/13. ఓకే. కాబట్టి ఈ రకంగా మనకి ఈ ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి మన లెక్కల్ని చేసుకోవచ్చు. దీని మీద మనకి మినిమం పాత పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనీసం 2 బిట్లు లాస్ట్ ప్రీవియస్ ఈ 3 years పేపర్లు కనుక గమనించగలిగితే మినిమం 3 బిట్స్ వచ్చాయి. అంటే మినిమం ఒక్కొక్క పేపర్లో 3 బిట్స్ కనిపించాయి. అందుకని మళ్ళీ 3 ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, కానీ కనీసం 2 బిట్లు వచ్చినాయి, హ్యాపీయే కదా, చాలా ఈజీగా టాపిక్. అందుకని మీ దగ్గర ఏ నోట్స్ ఉంటే ఆ నోట్స్ ప్రాబబిలిటీ లెక్కలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి, 2 మార్కులు తప్పనిసరిగా వస్తాయి. అలాగే క్షేత్రగణితానికి సంబంధించిన లెక్కలు కూడా మనకు వస్తున్నాయి. అయితే క్షేత్రగణితానికి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ 9th క్లాసు 10th క్లాసు టెక్స్ట్ బుక్కుల్లో 3Dకి సంబంధించిన లెక్కలు శంకువు, గోళము, స్తూపము. శంకువు, గోళము, స్తూపము 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు. 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు మ్యాక్సిమం ఆ లెక్కలు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలా మంచి లెక్కలు ఉన్నాయి, చాలా అంటే చాలా మంచి లెక్కలు టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు లెక్కలు కుదిరితే క్షేత్రగణితానికి లెక్కలు చేయండి. మ్యాక్సిమం మీకు ఆ లెక్కలు నెంబర్తో సహా పడడానికి మీకు అవకాశం ఉంది. లాస్ట్ టైం ఎస్ఐలో కూడా మనకి పడ్డాయి. లాస్ట్ టైం మనకి ఏపీఎస్ఐకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్ లెక్కలే పడ్డాయి మనకి. ఆ టెక్స్ట్ బుక్ లెక్కలు ఇప్పుడు ఏ టెక్స్ట్ బుక్ అయితే చెప్పానో ఆ టెక్స్ట్ బుక్ లెక్కలే పడ్డాయి. అవే బయట లెక్కలు అనుకుంటున్నారు. ఓకే. కాబట్టి జాగ్రత్త చూసుకొని ఒకసారి మీకు యాప్లో కూడా మనకి హెడ్డింగ్ పెట్టేసి 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు క్షేత్రగణిత లెక్కలు కూడా పెట్టడం జరిగింది, చూడండి ఒకసారి. అంటే రెగ్యులర్గా చెప్పే క్లాస్ కాకుండా టెక్స్ట్ బుక్ లెక్కలు, మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లెక్కలు కూడా మీకు అక్కడ అందించడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకొని వీలైతే సొంతంగా చేసుకోండి, లేదా యాప్లో మీకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. దీని తర్వాత క్షేత్రగణిత లెక్కలు కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఈలోపు మీరు ఏం చేస్తారంటే క్షేత్రగణిత లెక్కలు ఏవైతే ఉన్నాయో 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు టెక్స్ట్ బుక్లో లెక్కలు చేయండి. మ్యాక్సిమం మనకి రిపీట్ అవుతాయి. అది కూడా ప్రీవియస్ పేపర్లో వాచ్ చేసి ఫస్ట్ అప్పుడు అవి రిపీట్ చేయండి. మనం కూడా నెక్స్ట్ క్లాస్లో క్షేత్రగణితానికి సంబంధించిన లెక్కలే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.